స్ఫూర్తిని మనమంతా కొనసాగించాలని చెప్పి చిరంజీవి గారికి కూడా అభినందిద్దాం. ఓకే రఫీ గారు, మీతో మళ్ళీ మాట్లాడతా. నేను మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయన నిర్మాత, నటులు, రాజకీయ విశ్లేషకులు. చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చిట్టిబాబు గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినీ సెలబ్రిటీస్కి ఆయన సున్నితమైన హెచ్చరికలు పంపారని అనుకోవాలి. అదేవిధంగా ఒక సామాజిక బాధ్యతగా మీరు చేస్తే బాగుంటుంది అన్న ఒక సూచన అనుకోండి, విన్నపం అనుకోండి, ఏదైనా ఆయన నిన్న చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య డ్రగ్స్. భారతదేశంలో తెలుగు ఇండస్ట్రీలో కూడా తెలుగు ప్రజలందరూ కూడా మన తెలుగు ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇలా ఏవైతే పట్టణాలుగా అభివృద్ధి చెందినవి ఉన్నాయో అలాంటి దగ్గర ఇంకా ఈ డ్రగ్స్కి సంబంధించి ఇంక ఎక్కువ కోణాలు బయటపడుతున్న పరిస్థితి. ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకుని వచ్చినప్పటికీ కూడా మరి సినిమా వారి ప్రభావం మంచి మీద ఎలా ఉంటుందో చెడు మీద కూడా అలాగే ఉంటుంది కాబట్టి, చెడు మీద ఎలా ఉంటుందో మంచి మీద కూడా అలా ఉంటుంది కాబట్టి, ఏదైనా కొంతమంది వాళ్ళని రోల్ మోడల్గా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఆయన రేవంత్ రెడ్డి గారు సూచనలు చేశారు. ఎవరైతే మీరు సినిమా టికెట్లు పెంచమని వస్తారో వాళ్ళు కంపల్సరీ 2 నుంచి 3 నిమిషాల నిడివి గల వీడియోని ఇవ్వాలి. ఇది కంపల్సరీ ఇవ్వాలి, సినిమా థియేటర్ వాళ్ళకి ఇవ్వాలి అని అడుగుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఓకే 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 ఈ విషయాన్ని మనం 3 రకాలుగా చూడాలి. ఒకటి, మొత్తం సినిమాలు ఈ రేట్లు పెంచుకొని అడిగే సినిమాలు సంవత్సరం మొత్తంలో 250 సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే మొత్తం సినిమాలు 20 సినిమాలు మొత్తం రిలీజ్. అలాగే రేట్లు పెంచమని అడిగే సినిమాలు 20, అంతకు మించి లేవు ఎందరు హీరోలు కలిపి. సో 20 సినిమాలకి ఇక ఆ 20 సినిమాలు అంటే పెద్ద హీరోలు ఉంటారు కనుక ఆ హీరోలతో చేయించాలని ఒక అంటే ఇక్కడ ఈ ప్రక్రియ చేసేటప్పుడు ప్రభుత్వం తరఫున యాడా ఇది లేదు, ఇన్ జనరల్ యాడా, ఈ క్లారిటీ కావాలి. ఇది ఆర్టిస్టుల్ని, ఈ గ్లామర్ ని ప్రభుత్వానికి ఉపయోగించుకునే రీతిలో ఇది ఒక డిప్లొమాటిక్ స్ట్రోక్. ఇలా చెప్పి రేపు అందరు హీరోలతోటి ఏ హీరో రేట్ పెంచమని అడిగినా ఆ హీరోని ప్రభుత్వానికి ప్రాపగాండా చేసే వ్యక్తిగా. ఇప్పుడు ఇది అందరూ కాంగ్రెస్ అభిమానులు కాదు, అందరూ తెలుగుదేశం అభిమానులు కాదు. ఇండస్ట్రీలో అన్ని రకాల పార్టీల వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళు అయినా సరే మీరు సినిమా రేట్లు పెంచాలని అడిగితే మా ప్రభుత్వానికి పబ్లిసిటీ చేయడానికి రండి అన్నట్టు. అలా కాకుండా ప్రభుత్వానికి సంబంధం లేకుండా, ప్రభుత్వం యొక్క చిహ్నము, ప్రభుత్వం యొక్క ఇదో లేకుండా చేసి ఇవ్వడానికి అంగీకరిస్తారా? ఇదే పద్ధతిలో సోషల్ జస్టిస్ ఇది అనే దానికి మీద అనేక విషయాలు చేస్తాం, దానికి అంగీకరిస్తున్నారా ప్రభుత్వం? అనేక విషయాలు ప్రతి ఒక్కరి మీద ఉంటది కాబట్టి చిట్టిబాబు గారు సామాజిక బాధ్యతగా చేయాలని ఒక సూచన చేశారు. ఫినిష్ చేయండి. సో ఈ కాకుండా కేవలం ప్రజల కోసమే చెప్తున్నాం. మా ప్రభుత్వం యొక్క సింబల్ కానీ ప్రభుత్వం యొక్క జెండా కానీ ఇక్కడ ఉండదు. ఓన్లీ ఆ క్లారిటీకి వచ్చి కావాల్సిన విషయం. అది లేనప్పుడు అందరూ చేస్తారు. అది మీరు ప్రభుత్వ తరపున అంటే ఇది రాజకీయం. ప్రభుత్వానికి వీళ్ళ గ్లామర్ వాడుకుందాం, వీళ్ళు ప్రభుత్వం తరపున మాట్లాడారు, ప్రభుత్వం తరపున ప్రాపగాండా చేశారు, ప్రజల్లో ప్రభుత్వ తరపున చేసినట్టు ఇమేజ్ వెళ్తుంది. అలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటానికా లేకపోతే ఇది క్లారిటీ కావాలి. రెండోది, కేవలం ఈ డ్రగ్స్ ఏ కాదు, సామాజిక జస్టిస్ కోసం మాట్లాడాలన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడతాం. అవి కూడా అంగీకరిస్తారా? రాజకీయ దౌర్భాగ్యాల గురించి కూడా మాట్లాడతాం. రాజకీయాల వల్ల సమాజంలో జరుగుతున్న దౌర్భాగ్యాలను గురించి కూడా ప్రజలకి సలహా చేస్తా, అది కూడా అంగీకరిస్తారా? అవి కూడా తీసుకుంటారా? సో ఐడియా ఈజ్ గుడ్, బట్ ఎగ్జిక్యూషన్ లో అనేక సినిమా ఫీల్డ్ లొంగ తీసుకుంటానికి, సినిమా హీరోల్ని తమకు ప్రాపగాండాకు వాడుకుంటానికి ఇలాంటి ప్రక్రియ, ఇలాంటి దుర్మార్గపు దుర్బుద్ధి ఆలోచనలు ఉన్నాయా అనేది తెలియాల్సిన అవసరం. కనుక మంచిది ఆయన అనేసాడు, ఓకే చేయాలని, చేయడానికి సిద్ధమే. ఇండస్ట్రీ ఎప్పుడు కూడా సమాజానికి నిలబడటానికి ఎప్పుడు ముందే ఉంటుంది. కానీ ఏ కోణంలో మీరు అడుగుతున్నారో క్లారిటీ కావాలి. రాజకీయ తెలివితేటలు ఉపయోగిస్తే కాదు, రాజకీయ తెలివితేటలు సినిమా ఫీల్డ్ మీద ఉపయోగించి మిమ్మల్ని ఇంకో రకంగా మీరు డైరెక్ట్ గా మా ప్రభుత్వాన్ని సహకరిస్తారు కనుక ఇంకో రకంగా మీరు సహకరిస్తున్నట్టు మేము భ్రమ కల్పిస్తాం ప్రజల్లో. కనుక మా జెండా ఉంటుంది, మా ఎజెండా ఉంటుంది, మా బొమ్మలు ఉంటాయి,
మీరు మాట్లాడతారు, మా ఆర్టిస్టులు మాట్లాడుతున్నప్పుడు వెనకాల మీ బొమ్మలు మీ పెట్టి ఇలాంటి డ్రామాలు ఇలాంటివి చేయకూడదు. పబ్లిక్ కి కామన్ గా మేము ఈ సినిమా ఫీల్డ్ అనేది అందరికీ కామన్. సినిమా ఫీల్డ్ కి అందరూ చిట్టిబాబు గారు దయచేసి ఒక్క క్వశ్చన్ చిట్టిబాబు గారు, ఇప్పుడు సామాజిక బాధ్యత అనేది ఎవరికైనా ఉంటుంది కదా, అది సినీ సెలబ్రిటీస్ కావచ్చు, సామాన్య మానవులు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరికైనా ఉంటుంది. అయితే సినిమా సెలబ్రిటీస్ని ఎక్కువ మంది జనాలు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వారు చెప్తే తద్వారా కొంత లాభం చేకూరి యువత మంచి మార్గాన వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వం సూచించి ఉండొచ్చు కదా, దాన్ని నెగిటివ్ గా ఎందుకు తీసుకోవాలి? దాన్ని తప్పు పడుతుంది. నేను చెప్పిస్తాను, దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ దాని ద్వారా రాజకీయ దురుద్దేశం ఉండకూడదు అంటున్నాను. మేము ఇచ్చే అసలు ఆయన ఏమన్నారో చిట్టిబాబు గారు, పార్టీ రాజకీయ పార్టీ చిట్టిబాబు గారు మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారో లేదో, ఆయన ఏమి రాజకీయ వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు. ఒకసారి ఆయన బయట ఉంది, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో అదేవిధంగా చిరంజీవి గారు ఏమన్నారో ఆ బయట ఒక్కసారి ప్లే చేద్దాం, మీరు మాట్లాడి తిరిగారు చిట్టిబాబు గారు. నేను విన్నాను, చెప్తాను రాజకీయ తంత్రం ఉంది. మీరు ఒకసారి ఆ బయట మళ్ళీ ఒకసారి చూద్దాం, ఆ బయట ప్లే అవుతుంది చూద్దాం. ఎస్.